ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 11వ తేదీన గురువారం నాడు మార్గశిర లక్ష్మీవారం. మనలో చాలామంది లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ మంత్రం చదవాలి, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. డిసెంబర్ 11వ తేదీన గురువారం నాడు 3వ లక్ష్మీవారం. ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట. ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పద్ధతిగా పూజిస్తే చాలు, ఇక మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ 3వ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం మెరుగుపడుతుంది. ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే మీ పూజ గదిలో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. ఎరుపు రంగు గులాబీ పూలతో అలాగే మీ దగ్గర ఉన్న నగలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. లేదా ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించాలి. కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించాలి. ఈరోజు ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువే ఉంటారు. కాబట్టి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి పూజ చేయండి. ఇక పసుపు రంగు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి మార్గశిర వ్రత కథను చదవండి. చివరిగా 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి 3 ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం సమర్పించండి. ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ముత్తైదువులు అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి. తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తూ తులసికి పచ్చి పాలు నివేదించండి. తులసి కోటకు పచ్చి పాలు నివేదిస్తే తులసమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఇక ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ఈరోజు లక్ష్మీ పూజలు చేసేవారు కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు పండ్లు స్వీకరిస్తూ ఉదయంతో ఉపవాసం ఉండండి. అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకోండి. ఇక అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే
ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు మరియు రవిక వస్త్రాన్ని సమర్పించండి. అమ్మవారి ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర గురువారం నాడు ప్రతి ఒక్కరూ మింటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తు దైవీ శక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి గురువారం మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు వెలుగులో ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం సమయంలో తులసి కోట ముందు దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు లక్ష్మి అష్టోత్తరం చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది. ఇక వాస్తు ప్రకారం బీరువను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ మార్గశిర గురువారం నాడు మీ బీరువను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి మీ బీరువలో డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులు పెట్టుకోండి. ఇది మీ సంపదను ఆకర్షించి మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎవరు కూడా తలకు షాంపూ పెట్టకూడదు. చెన్నీటితోనే తలస్నానం చేయాలి. అలాగే దువ్వెనతో జుట్టు దువ్వకూడదు. తలకు నూనె పెట్టడం, చిక్కు తీయడం అసలే చేయకూడదు. ఇక ఈరోజు ఎవరు కూడా మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇక ఈ రోజున చేసే గోపూజలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేయండి. ముకోటి దేవతల ఆశీర్వాదంతో సకల పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఇక మనలో చాలామందికి డబ్బు బాగా సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు శ్రీ యంత్రాన్ని కానీ కుబేర యంత్రాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఆవు పాలతో అభిషేకం చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఉన్న ఫలంగా ఐశ్వర్యం కలిసి వచ్చి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు. పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు. కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పసుపు కుంకుమలను దానంగా ఇవ్వండి. ఆ అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి అవసరంలో ఉన్న పేదవాళ్లకు ఆహారాన్ని దానం చేసి రెట్టింపు పుణ్యాన్ని మూట కట్టుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించండి. అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు 11 సార్లు శ్రీ సూక్తం చదవండి. అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది.